హాయ్, నేను మీ విశ్వనాథ్ రాజంపేట. కువైట్లో చలికాలం వచ్చిందంటే ఓ 4 నెలల వరకు కొంచెం కష్టాలు ఉంటాయి పని మనుషులకు, డ్రైవర్లందరికీ. చూడండి, ఇసుక దిబ్బలు, అన్నీ ఇసుక, ఇవి అంతా ఎడారి, ఇది కొండల మాదిరి ఉన్నాయి. ఇలాంటి ఏరియాలలో కువైట్ వాళ్ళు బాగా డెకరేషన్ చేసుకుంటారు. టెంట్లు మాదిరి వేసుకొని మంచి ఒక ఇంద్రభవనంలా అంతా డెకరేషన్ చేసుకుంటారు. చూడండి, ఇవన్నీ బయట ఏముండదు, అంత లోపల ఉంటుంది బాగా డెకరేషన్. బయట అంతా ఇలా ఉంటుంది, అన్ని టెంట్లు అవి. అంటే ఎవరెవరి ఫ్యామిలీలు వాళ్ళ టెంట్లు వేసుకుంటారు. చూడండి, ఇక్కడ రోడ్ ఎండ్. ఇక్కడ ఎవరెవరి టెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవాలంటే కొంచెం కష్టమేను. ఇక్కడ వరకు లొకేషన్ పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం వాళ్ళు గుర్తుగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. నేను చాలాసార్లు మిస్ అయ్యాను. లొకేషన్ ఇక్కడ వరకే పనిచేసింది. ఇవన్నీ అంగళ్ళు, పిల్లలు ఆడుకునేటివి, ఎడారిలో సంబంధించినవి ఏమన్నా అవసరం ఉంటాయి కదా అవి. ఇవన్నీ అన్నీ ఒక బస్సులు, అంతా బస్సులు మాదిరి సెట్ చేసి వాటిలో హోటల్స్, ఇవన్నీ రేకులే సెట్లు మాదిరి ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఎక్కడికంటే అక్కడ తీసుకొని పోవచ్చు అమ్ముకునేదానికి. ఇవి చూడండి, అది బస్సు ఉంది కదా, అది వచ్చి కాఫీ, ఇది వచ్చి హోటల్, బిర్యానీ హోటల్. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చి చాయ్, అంటే అరబీ వాళ్ళది. ఇదంతా ఎడారి. ఇలా చూడండి, ఇక్కడ ఇట్లా టెంట్లు వేసుకుంటారు ఇట్లా. ఇదంతా ఇక్కడ ఏందో గుర్రాలు ఉన్నాయి. ఇవి వచ్చి ఇవి 3 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎవరున్నారో కూడా తెలియదు, కనిపించలేదు. ఇవన్నీ ఇక్కడ ఏం తింటాయంటే వీళ్ళు మామూలుగా బయట నుంచి తెస్తారు. ఆ ఎండి గడ్డి అనేది కొనక్కొచ్చి తెచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడైతే కొంచెం విశాలంగా ఉంటుంది కదా, ఇక్కడైతే ఎవరు లేరు. చూశాను, అడుగుదాం అనుకుంటే. మొత్తం 3 గుర్రాలు ఉన్నాయి అక్కడ. ట్యాంకీలు అవి, చెత్త, ఇదంతా ఎడారి. మనిషి అయితే ఒక్కరు కనిపించలేదు. ఇక్కడ వాటర్ కూడా దొరకవు, అన్నీ కొనుక్కొచ్చుకోవాలి మనం. చూడండి, మొత్తం అదే. నేను మా వాళ్ళని వెతుకుతున్నాను, ఎక్కడున్నారు. ఇప్పుడు వాళ్ళు లొకేషన్ ఆడ వరకే పనిచేసింది, చూసుకుంటూ పోవాలి. అన్నీ ఒకే కలర్స్లో ఉంటాయి ఇవి టెంట్లు. మొత్తం బ్లాక్, ఇట్లా వైటు. ఎలా కనుక్కోవాలో కొంచెం ఇబ్బందే. మొత్తం అన్నీ ఇలాగే ఉన్నాయి. అవి వాటరు, ఆ ట్యాంకులో నీళ్ళు ఉంటాయి వాటికి తాగడానికి. అవి ఇవి వచ్చి మామూలుగా మనం తాగేదానికి నీళ్ళ బాటిల్లో. ఇవి కొనుక్కొని పోవాలి, బయట తీసుకొని పోవాలి, ఇక్కడ ఉండవు. ఇక్కడంతా అదే. మొత్తం ఈ 4 నెలలు అందరూ ఎక్కువ ఇక్కడే ఉంటారు. ఇంట్లో కూడా తక్కువ ఉంటారు. నైటు 12, 1 గంట దాకా కూడా ఇక్కడే ఉంటారు. స్కూల్ బంద్ ఉంటాయి కొద్ది రోజులు. ఒక పండగలా చేసుకుంటారు ఇదంతా. నేను అక్కడ లొకేషన్ అంతవరకే వచ్చింది. మళ్ళీ వేరే ప్లేస్కు రమ్మన్నారు, అక్కడ వెళ్తున్నాను. అక్కడ ఉండొచ్చు మా వాళ్ళు. అంటే ఇటు సైడు ఉంటారని చెప్పేదానికి వెళ్తున్నాను. ఎక్కడ ఏం కనిపించలేదు, మొత్తం అంతా అదే. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడాలి, వెళ్ళాలి. ఇంక వాళ్ళు లొకేషన్ అయితే పనిచేయలేదు. ఇలాగే ఒక్కొక్కసారి బండ్లు కింద ఇసుకలో బుడకపోతూ ఉంటాయి, అవి చూసుకోవాలి మనం. అంటే గొంతుదే ఉంటారు వాళ్ళు, ఇంతకుముందు లీవ్ చేసిన వాళ్ళు. అక్కడ పడుతుంది అనమాట, టైర్ అయ్యి లోపలికి అవుతుంది. ఇక్కడ కొంచెం అడుగుదాము. మా వాళ్ళు ఫోటో పెట్టినారు ఇదని. అది ఇక్కడ కొంచెం ఎవరో ఉన్నట్టున్నారు. గుర్రం ఉంది ఇక్కడ. గుర్రాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పాపం మన వాళ్ళు అంతా కష్టపడుతున్నారు అంతా. అతను ఎవరో ఉన్నారు, అతను మట్టిలో పడుతున్నాడు పాపం. చూడండి, చాలా కష్టాలు పడుతున్నారు అంతా. మొత్తం డెకరేషన్ బాగా చేశారు, లైట్ సెట్టింగ్ అంతా. ఎడారిలో అయినా కూడా నైట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క షెడ్. అంటే ఇది ఎలా ఉంది, మొత్తము సపరేటు ఇవి.
అవి దాంట్లోనే మొత్తం గడ్డి వాటరు, అవి వాటరు. బాగుంది గుర్రం. అతను పనిచేసే అతను ఈ గుర్రాలకు చూసుకుంటూ ఉండాలి, పాపం కష్టపడుతున్నాడు చాలా. దగ్గరికి వెళ్ళాలని ట్రై చేశాను, పాపం అతను ఏమనలేదు. అతనే చూసుకోవాలంటే ఇవన్నీ, వాటికి గడ్డి ఎంత మొత్తం. ఇది లోపల ఇలా ఉంటుంది చూడండి. బయట ఎంత ఇసుక ఎడారి ఉంది కదా, లోపల ఎంత అందంగా ఉందో చూడండి. టీవీ, అక్కడ వచ్చి వాళ్ళు చాయ్ తాగేదానికి చాయ్ పెట్టుకొని తాగుతారు. ఎప్పుడు 24 hours చాయ్ గవ్వ తాగుతూ ఉంటారు. ఇది ఉంది కదా, అది చలికాలం హీటర్ అనమాట. అంటే అది గ్యాస్ ద్వారా హీటర్ చలి కాంచుకోవచ్చు. మనం కట్టెలు ఎలా కదా, ఇక్కడ అలా బాగుంది కదా. ఇక్కడ వచ్చి బైకుల టైపులో రేసు అంటారు కదా పిల్లోళ్ళు, అవి బాడికి తీస్తారు. ఇక్కడ బాడికి తీసుకుంటున్నారు పిల్లోళ్ళు. తీసుకొని 1 hour 10 దినాలు అంటే 10 దినాలు ఉంటుంది, గంటకు. వాళ్ళు సివిల్ ఐడి తీసుకుంటారు, అది కార్డు తీసుకుంటారు. మన ఆధార్ కార్డు ఉంటారు కదా, ఆ మాదిరి ఊరికే ఎవరు కోవేట్ వాళ్ళ కార్డు తీసుకొని ఇస్తారు. 1 hour అట్లా 10 దినాలు బాడికి అన్నమాట. అది చూడండి అక్కడ అట్లా ఆ మాదిరి మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు పాపము. వాళ్ళకి ఇదే హ్యాపీ చూడండి, ఇదొక సరదా వీళ్ళకు. ఇది వచ్చేసి 20 దినాలు అంట, ఇవి వచ్చేసి 10 దినాలు అంట గంటకి. కోవిట్ బ్లాక్ అది అంతా మొత్తం బాడీ గెలిస్తారు, తీసుకుంటారు. ఇక్కడ సరదాగా పిల్లలు ఆడుకుంటూ, ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, అవి మన నాటుకోళ్ళే, కోడి పుంజులు అవి బాగున్నాయి కదా. ఇవి బయటికి చేసినాయంటే అంటే ఇక్కడే తిరుగుతూ ఉంటాయి, ఎక్కడికి పోవు. ఇవి కువైట్ వాళ్ళ నాటు పుంజులు, కోళ్ళు. అంటే ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఏలో అవి ఇవన్నీ. ఇవి కష్టాలే కదా, ఎండకు చలికే ఉండాలి, బాడీ గిచ్చుకుంటూ ఉండాలి అన్నీ. బాగా డెకరేషన్ చేశారు. వెళ్తున్నాను నేనైతే అక్కడికి. ఇవి వచ్చి నైట్ టైము కట్లు, అంటే చలి కాంచుకోవాలి కదా, ఈ కట్లు కొనాలి. మన సైడ్ అయితే ఏదో ఒకటి వేసుకుంటాం, చెత్త అంతా కాల్చుకుంటాం చలి. ఈ బొగ్గులు అన్నమాట, ఈ బొగ్గులు తీసి మండిస్తే ఆ మంట మీద ఆ కట్టెలు వేసుకుంటాం. ఇప్పుడు చూపించాను కదా, ఆ కట్టెలు వేసుకుంటే అవి నిదానంగా ఫైర్ అవుతూ ఉంటాయి. బిన్న ఆరిపోవు మన మాదిర, కట్టి క్వాలిటీ అట్లాంటిది అది. ఇవన్నీ అంగళ్ళే, మొత్తం ఏం కానీ ఇక్కడ దొరుకుతాయి, మనం బయటికి పోని అవసరంలో. ఎంత ఎడారిలో అయినా ఇలాంటి ప్లేసుల్లో దొరుకుతాయి మొత్తం. అవే ఏమన్నా తినాలన్నా వాటర్ కానీ మొత్తం అన్నీ ఇవే. ఇవి వచ్చి అదే బొగ్గులు అన్నా కదా, ఇవి వచ్చి 3 దినాలు అండి ఈ బాక్స్. ఆ కట్టెలు, ఈ బొగ్గులు మంట వేస్తే, ఆ కట్టెలు వేస్తే నిదానంగా ఆరిపోకుండా వెలుగుతూ ఉంటాయి ఇవి. అవి తీసుకొని హ్యాపీగా 12 వస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నా నేను. నైట్ టైం చూడండి అలా అంత బాగుందో చూడండి. అంతే, ఇంకా పగులే కనుక్కోలేము, నైట్ అయితే అసలు కనుక్కోలేము. లైట్ అంతా ఒకేలాగా ఉంటాయి, లైట్ డెకరేషన్ అంతా ఒకటేలాగా ఉంటుంది. ఇంకా పోతూ ఉండాలి, మనము అంచనా ప్రకారం పోవాలి. ఒకసారి ఫోన్ నెట్ కూడా, టవర్ కూడా పనిచేయదు. పగులైతే కొంచెం ఏదో కనుక్కోవచ్చు, కలర్ బట్టి మన అది టెంట్ పలానా కలర్ అని కనుక్కోవచ్చు కదా. ఇప్పుడైతే చూడండి ఇట్లా రోడ్లు కూడా చాలా ఉంటాయి, ఇప్పుడు మిస్ అయిపోయినా నేను, నాకు అర్థం కావట్లేదు. ఇలా పోయే దారిలే పక్కన చాలా ఉంటాయి. ఇప్పుడు నాకైతే అర్థం కావట్లేదు, ఏదో మాది. ఇక్కడైతే వచ్చేసాను, అంటే ఆ లైట్ గుర్తుపెట్టుకున్నాను, అది ఉంది కదా, అది ఆ సెట్టింగ్ గుర్తుపట్టిన, అదే కదా అని వచ్చాను ఇక్కడికి. అయితే ఇది అట్లా ఏదో ఒకటి గుర్తుపట్టాలి, లేకపోతే మిస్ అయిపోతాం. గుర్తుపట్టేశాను, వచ్చేసినాను నేనైతే ప్లేస్కు. అమ్మా, ఇక్కడ తిరిగి ఇప్పుడు వచ్చేసాను మా వాళ్ళు. ఇంతసేపు ఏమని అడుగుతున్నాడు,
చూడండి, నైట్ టైం మీద ఉంటుంది. డ్రైవర్ జాగ్రత్త, మిస్ అయిపోతే ఒకటి 2 సార్లు ఆలోచించేయండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం దారి తప్పిపోతే. ఇలాంటి ప్లేస్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చాలా బాగుంది కదా, కష్టాలు.